మీరు చూస్తున్నది ఎండిపోయిన చెట్టు అండి. ఏంటి ఎండిపోయిన చెట్టు చూపిస్తుండో న్యూ లైఫ్ తెలుగు టీవీలో అని అనుకుంటున్నారా? మానవుడి జీవితానికి చెట్టు ఎంత అవసరమో అన్నదానికి మీకు ఈ వీడియో చేస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నది రావి చెట్టు. అశ్వరావుపేటలో ఖమ్మం రోడ్లో ఉన్న పెద్ద వృక్షాలని రోడ్డుకి అడ్డొచ్చిందని నరికేశారు, అంటే పొక్కలెంత తీసేశారు పూర్తిగా. దాన్ని వేరే ప్రాంతంకి తీసుకెళ్తున్నారు. 2 పొక్కలెంత సహాయంతో లారీలు ఎక్కించి ఒక 3 రావి చెట్లను తీసుకెళ్తున్నాయి. మానవుడి జీవితంలో ఆక్సిజన్ ఇచ్చే రావి చెట్టు, వేప చెట్టు మనకి ఎక్కువగా కనపడతాయి. అందుకోసమే మానవుడి జీవితం ఎక్కువ కాలాలు నిలవాలన్నా, మానవుడు జీవితం కొనసాగాలన్నా వృక్షో రక్షతి అన్నట్టుగా మన చెట్లను ప్రేమించండి, వాటిని కాపాడండి. మీరు చెట్లు నాటి ప్రకృతిలోని సహజంగా పెరిగే పక్షి జాతి కానీ, వృక్ష జాతి కానీ, మానవ జీవితం కానీ ఈ విధంగా సాగాలనుకుంటే చెట్లు ప్రేమించే చెట్లని విధిగా మనం నాటాలి. అవి కూడా ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలను పెంచండి అని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. ప్రతి వీడియోలో కూడా మనం ఎన్నో మంచి వీడియోలు తీస్తూ ఉంటాం. కానీ చెట్లు పెరగటం వలన వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఈ వేప చెట్టు, రావి చెట్టు ఎక్కువగా ఉంటాయి. ఇంతేకాకుండా కొన్ని చిన్న వృక్షాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అందుకోసమే మనం చెట్లు ప్రేమించి వాటిని నరక్కోకుండా, పెద్ద వృక్షాలు ఉంటే వేరే చోట దాని ఆ కాండం ఎంత పెద్దగా ఉంది చూడండి ఈ రావి చెట్టు. అందుకోసమే కొన్ని రోజులు వరకు ఇది బతుకుతూ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. తీసుకెళ్ళి గుడికాడ కానీ, బడికాడ కానీ, ఆఫీస్ కాడ కానీ, లేదా పొలంలో కానీ ఈ రావి చెట్లు వేస్తే చాలా విస్తారంగా ఆ చెట్లు పెద్దగా వస్తాయి. మనకి ఆక్సిజన్ బాగా ఇస్తుంది. కాబట్టి చెట్లు ప్రేమించి మీరు కూడా మీరు పుట్టినరోజునో, పెళ్లి రోజునో, ఏదైనా శుభకార్యక్రమం రోజున చెట్లు నాటాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి ఎవరైనా అది ఆడ మగ, చిన్న పెద్ద, డబ్బు ఉంది డబ్బు లేదు అని తేడా లేకోకుండా ప్రతి ఒక్కరూ చెట్లు ప్రేమించి వృక్షాలని కాపాడుకుంటూ అవి మనల్ని కాపాడితే, అందుకోసమే మనకి చెట్లు నాటి మానవ జీవితానికే కాకుండా ప్రపంచం మంచిగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలంటే చెట్లు నాటాలి, ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిలో ఉండే సహజంగా ఉండే ఏదైతే లభిస్తే వాటిని మనం ప్రేమించి వాటిని హాని చేయకోకుండా మన జీవితం గడపాలి. తోటివారిని ప్రేమించాలి అన్నట్టు చెట్లను ప్రేమించి వాటిని కాపాడుకుంటూ వెళ్తే మన మానవ జీవితం మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నారు. కానీ ఆక్సిజన్ ఇచ్చే చెట్లని ప్రేమించి వాటిని ఎక్కువగా వన సమారాధన అన్నట్టు చెట్లని కాపాడుకుంటూ వెళ్ళాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఏదో రోడ్డు సైడ్ చిన్న చెట్లు వేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ అధికారులైనా ఆక్సిజన్ ఇచ్చే పెద్ద వృక్షాలను వేసి రోడ్డుకి ఇబ్బంది లేకోకుండా, రోడ్డుని డివైడ్కి ఇబ్బంది లేకోకుండా చెట్లు పెంచి మనకి ఈ శబ్ద కాలుష్యం లాగా పొల్యూషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ వెహికల్స్ వలన ఈ కారు మనకి ప్రతిదీ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అందుకోసమే మీరు చెట్లని నాటి ప్రేమించి ప్రకృతిలో పాటుగా పక్షుల్ని, చెట్టుల్ని మనం విధిగా ప్రేమించి భూమి తల్లిని మనం ఎంతగా ప్రేమిస్తే చెట్లు కూడా ఆ విధంగా అంత ప్రేమిస్తాయి. దయచేసి మీరు చెట్లని ఏదైనా కార్యక్రమంలో మీరు చెట్టు నాటి ప్రకృతిలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి రాబోయే తరాల వారికి మనం అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలు, వాళ్ళు ఈ సమాజంలో కూడా వారు కూడా మంచిగా జీవించాలి. చెట్లు నాటపోతే రానున్న కాలంలో మనం కూడా చెట్లని ద్వారాగా ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది.
ఇప్పుడు మన చెట్లు నాటితేనే రేపొద్దున మనం బతకడానికి ఆక్సిజన్ వస్తుంది. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఏ విధంగా ఆక్సిజన్తో బతుకుతూ చివరి క్షణాలని ఆ విధంగా తెచ్చుకోకుండా మానవాళ్ళని బతికించడం కోసం చెట్లు నాటండి, చెట్లు నాటండి, చెట్లు నాటండి. చెట్లు ఎంతగా ప్రేమించి చెట్లు నాటితే మన పెరట్లో లేదా మన పొలంలో ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లని నాటాలని, లేదా ఫలసాయాలు ఇచ్చి ప్రకృతిలోని సహజంగా జరిగే జీవరాశులను కూడా ప్రేమించాలి. అందుకోసమే అన్ని రకాల చెట్లతో పాటుగా ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు బతకాలి, ఆక్సిజన్ ఇచ్చే చెట్లని నాటాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మనం బతకడానికి డబ్బు కావాలంటారు, కానీ చెట్లు నాటి రక్షతి చేయాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్కడ తీసుకెళ్తున్నారు చెట్టు? అశ్వరాపేట గుళ్ళకి దేవస్థానాలకి యూజ్ చేయడానికి తీసుకెళ్తాం. ఇక్కడ వేరుతో తీసుకెళ్ళి అక్కడ వేరే ప్లాంటేషన్ చేస్తే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మంచి నీటిని కూడా ఇస్తుంది. మంచి మంచి దేవస్థానాల్లో మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది. అందువల్ల మేము ఈ చెట్లని ఇలా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతే. మీరు ఖర్చు అయ్యిద్ది కదా, అవునండి. మీరు ఫ్రీగా ఇస్తున్నారా? లేదండి, ఎంతో అంత మీరు ఖర్చులు తీసుకొని దాన్ని బట్టి ఇచ్చేస్తాం. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అదేం లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? తణుకు సార్. ట్రస్ట్ ఏమైనా ఉందా లేదా మామూలుగా జనరల్గా గ్రూప్ పీపుల్ పబ్లిక్లో ఊర్లో మీరు ఆ టైప్లో తీసుకెళ్ళి మంచి నీళ్ళని ఇవ్వడానికి వస్తుంది. అంటే ఈ మొక్కని మామూలుగా కట్ చేసి పాడు చేయడం కన్నా కానీ వేరే దగ్గర నాటితే మంచి నీళ్ళని ఇవ్వడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తాం.